హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకలా. సో మొత్తానికైతే థర్డ్ డే ఓటింగ్ అనేది 11th వీక్లో థర్డ్ డే అండ్ థర్స్డే ఓటింగ్ అనేది మామూలుగా లేదు. అండ్ ఈ ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కదా, ఫ్యామిలీ వీక్ రచ్చ మామూలుగా లేదనమాట. ఒక్కొక్కరికి కావాల్సిన హింట్లు అసలు మామూలు కాదు. ఈసారి బిగ్ బాస్ మొత్తం వదిలేసినట్టుండు. మీకు నచ్చింది చెప్పుకోండి, మీకు ఏ ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటే ఆ ఇన్పుట్స్ ఇవ్వండి, ఎవడు గెలుస్తాడో కూడా చెప్పేసుకోండి అన్నట్టుగా హౌస్ మేట్స్ అందరికీ చెప్పినట్టు, హౌస్ మేట్స్ ఫ్యామిలీ అందరికీ చెప్పినట్టుగా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ బిగ్ బాస్ ఇది ఎట్లన్నా కానీ మళ్ళీ ఒక ఫేవరెటిజం చూపిస్తున్నాడా అంటే అది కూడా ఏం లేదు. ఎందుకంటే అందరికీ ఇచ్చేశాడు. ఒకరికి చెప్పి ఒకరు చెప్పకుండా ఏం లేదు, అందరికీ ఓపెన్గా మీకు నచ్చింది చెప్పుకోండి, మీకు నచ్చింది చేసుకోండి అనే రేంజ్లో అయితే చూపించినట్టుగా నాకు అనిపించింది. బట్ అది మరి ఏ విధంగా వాళ్ళకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా వాళ్ళు అర్థం చేసుకొని ముందుకెళ్ళిన దాన్ని బట్టి ఉంటుంది. అంతకుమించి ఇంకా చేసేది ఏం లేదనమాట. సో మొత్తానికి ఈసారి ఎలిమినేషన్లో ట్విస్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. అండ్ మామూలు ట్విస్ట్ కాదు, ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఓటింగ్ అనేది తారుమారు అవుతుంది. ఈ ఫ్యామిలీ వీక్ వస్తే ఇదే బాధ అనమాట. ముందు నుంచి జడ్జ్ చేయలేము. అండ్ ఫ్యామిలీ వీక్ ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చినప్పుడు ఒక్కొక్క విధంగా ఓటింగ్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. అలాగే ఈసారి మాత్రం బుల్లెట్ లాగా దూసుకుపోతుంది. అండ్ మామూలు కాదు, ఒక్కొక్కరికి అందరికి పెరుగుకుంటూ పోతుంది ఓటింగ్. తప్పేం లేదు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఇంపాక్ట్ అనేది చాలా బాగుంది. ఆ విధంగా చూసుకుంటే మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ అన్నది గజిబిజి గందరగోళం. అండ్ నిజంగానే ఎలిమినేషన్ మీద ఏ ఒక్కరికి కూడా క్లారిటీ అనేది రాదు. ఎందుకంటే ఇప్పుడు రేపు వచ్చే వాళ్ళు, ఈరోజు గౌతమ్ వాళ్ళు వస్తారు, అండ్ శ్రీపాద అంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్, విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్, ఇలా ఈ ముగ్గురు హౌస్లోకి ఈ రోజు రాబోతున్నారు. అట్లా ఒకరొకరు మొత్తం గందరగోళం, గొజ్జిబిజ్జి గందరగోళం లాగా మొత్తానికి సృష్టించేస్తారనమాట. సో మొత్తానికి ఎవరు ఏ విధంగా ఇన్పుట్స్ ఇచ్చారు అని అంటే, సో మొత్తం గౌతమ్ చుట్టే తిరుగుతుందంట. ఫ్యామిలీ హౌస్ మేట్స్ వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ వీక్ కదా, హౌస్ మేట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళందరూ చెప్పిన ఒకే ఒక్క మాట, అంతా చుట్టూ మొత్తం గౌతమ్ చుట్టే గేమ్ అంతా నడుస్తుంది, గౌతమ్ చుట్టే గేమ్ తిరుగుతుంది అనేది అందరికీ అర్థం అయిపోయింది. క్లియర్గా చెప్తున్నారు కూడా. సో నిఖిల్ వాళ్ళ మదర్ డైరెక్ట్గా గౌతమ్తో గొడవ పెట్టుకోకు అని చెప్పేసి అన్నది, గౌతమ్ గొడవ పెట్టుకుంటే ముందుకు వెళ్ళిపోతాడు అని చెప్పేసి కూడా చెప్పడం క్లియర్గా అర్థమైంది. గౌతమ్ని చాలా గట్టిగా ఎనలైజ్ చేస్తున్నారు. సో అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎవరు వచ్చినా కూడా మీరు గ్రూప్ గేమ్ ఆడకండి, ఇండివిజువల్గా అండి. యష్మి వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్పాడు. అండ్ యష్మి వాళ్ళ ఫాదర్ది లైవ్లో చాలా బాగా ఉండే, గౌతమ్ మీద పంచులు, అండ్ తేజ, అవినాష్ వీళ్ళ మధ్యలో మంచి ర్యాప్, ఒక మంచి కామెడీ బిల్డ్ చేశారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, చాలా కట్ చేశారు. కానీ నాకు బాగా అనిపించింది యష్మి వాళ్ళ ఫాదర్ బాగా అనిపించిండు. అండ్ ఎవరికి వచ్చినా వాళ్ళకి తగ్గేదే లేదు, అందరూ మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. అండ్ ఎక్కువగా ఈ గ్రూప్ గేమ్ గురించి అండ్ గౌతమ్ చుట్టే తిరుగుతుంది. సో ఇప్పటికి కూడా వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఈ ఎవరైతే సీరియల్ బ్యాచ్ ఉందో ఆ సీరియల్ బ్యాచ్, అరే మనం డైరెక్ట్గా మాట్లాడుకుంటే గ్రూప్ గేమ్ అంటున్నారు, సైకిల్తో మాట్లాడుకుందాం రా అని కొంతమంది కొత్త ప్లాన్లు వేస్తున్నారు. అబ్బా ఏం ప్లానింగ్ రా స్వామి, మీరు చెప్పి అంతగానో మొత్తుకొని పోయింది ఎందుకు? ఇంకా మీరు మీ పేరెంట్స్ అట్లా మాట్లాడుకోవద్దు, మనం డైరెక్ట్ మాట్లాడుకుంటే లీక్స్ అయిపోతాయి, అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఏదో సొబురు కబుర్లు చెప్పుకుంటా మనం సైకిల్ నువ్వు చేయన్నప్పుడు ఇలా అసలు ఏందో సైకిల్లో లేనిది, అది వద్దనే కదా చెప్పిపోయింది. క్లియర్గా చెప్పింది మన యష్మి వాళ్ళ ఫాదర్ కూడా చెప్పింది అదే. నువ్వు ఇంతకుముందు ఎట్లా ఆడినావో ఇండివిజువల్గా, గ్రూప్లో కాకుండా ఇండివిజువల్గా గేమ్ ఆడినావు, ఏదన్నా ఉంటే బయట ఇంకా 4 వారాలు ఉండడం, తర్వాత వచ్చినాక నీ లైఫ్ నీది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. సో దానికోసం ఎందుకు నీ పేరు పాడు చేసుకుంటావు అని చెప్పేసి కూడా యష్మి వాళ్ళ ఫాదర్ చెప్పడం అయితే జరిగింది. అది ఆమెకు ఏ విధంగా అర్థమవుతుందో మరి నాకు తెలియదు. కానీ ఏమో మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు ఏ విధంగా తీసుకుంటారు. ఈ నామినేషన్, నెక్స్ట్ నామినేషన్ వస్తుంది చూడు, అప్పుడు తెలిసిపోతుంది ఎవరు మారారు, ఎవరు మారలేదు, మారాలనుకోవట్లేదు అనేది కూడా క్లియర్గా మాట్లాడుకోవచ్చు అనమాట. అండ్ యష్మి వాళ్ళ ఫాదర్ కాకుండా ఈ నిఖిల్ వాళ్ళ మదర్ కూడా జీతో గొడవ పెట్టుకోకు, అండ్ వైని దూరంగా పెట్టు, అండ్ దగ్గరకి అంటే ఎక్కువగా ఇంపాక్ట్ అనేది చూపించక యష్మితోటి కానీ ప్రేరణతోటి కానీ మీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు ఇండివిజువల్గా గేమ్ ఆడు, నువ్వు ఖచ్చితంగా కప్పు కొట్టుకొని వస్తావు, ఇండివిజువల్గా గేమ్ ఆడితే కప్పు కొట్టుకొని వస్తావు అని చెప్పేసి చెప్పడం చాలా బాగా అనిపించింది. అది ఆయనకు పాజిటివ్గా అర్థమైతే బాగుంటుంది, కానీ అది నెగిటివ్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మరి ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, అది ఇది క్లమ్జీ ఎక్కువ అయిపోతుంది, ఒకటికి బిస్కెట్ అయిపోతారు అనమాట. సో ఈరోజు ఎపిసోడ్ అనేది శ్రీముఖి విష్ణుప్రియకి ఎక్కువ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయబోతుందా అంటే ఖచ్చితంగా.
అండ్ వాళ్ళ ఫాదర్ రాబోతున్నారు. ఆల్రెడీ నిన్న ప్రోమోలో ఎలాగో మనకి వేశారు కాబట్టి. అండ్ నెక్స్ట్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ రాబోతున్నాడు, అండ్ ప్రేరణ వాళ్ళ హస్బెండ్, అండ్ వీళ్ళు ముగ్గురు అయితే ఈరోజు హౌస్లోకి రాబోతున్నారు. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. సో ఏ విధంగా ఉంటుంది ఈసారి గౌతమ్కి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, ఓటింగ్ మస్తు ఉంది, అయినా కూడా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తుందా లేదా అనేది తెలియదు అనమాట. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ చూసుకుందాం. ఓటింగ్ ఆర్డర్ టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది గౌతమ్ కృష్ణ. గౌతమ్ కృష్ణ టాప్ పొజిషన్ అంటే 30% ఓటింగ్ తోటి టాప్ పొజిషన్. అదేంది 34 నిన్న చెప్పి ఇప్పుడేంద్రా 30 అంటున్నావు అని అనుకుంటున్నారు గౌతమ్ ఫ్యాన్స్. సో గౌతమ్ ఫ్యాన్స్ తప్పేం లేదు. అండ్ గౌతమ్ ఫ్యాన్స్ ఎందుకు రియాక్ట్ అవుద్దని అంటే, నేను ముందే చెప్తున్నా, మీ దగ్గర నుంచి ఒక పెద్ద కంప్లైంట్ అయితే ఉంది అబ్బా, ఇది చాలామంది చెప్తున్నారు. అండ్ కింద కామెంట్స్ కూడా కొంచెం మీరు ఏదైతే ఉంటుందో కంటెస్టెంట్ గురించి మాట్లాడుకోండి, వాళ్ళ ఆట గురించి మాట్లాడండి, అండ్ పర్సనల్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఫ్యామిలీ దాకా వెళ్ళి వాళ్ళ ఇలా వీళ్ళు అలా, వాళ్ళ మదర్ ఇలా, వీళ్ళ ఫాదర్ ఇలా, వాళ్ళ హస్బెండ్ అలా, ఇలాంటి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో గౌతమ్ ఫ్యాన్స్ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ చిన్న తప్పు దొరికినా కూడా పీఆర్ టీములు మామూలుగా వేసుకోవు. ఇప్పుడు ఆల్రెడీ ఏదో వీడియో లీక్ చేసేసి వీడియో దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు అవతలుగా ఉన్న పీఆర్లు అనమాట. సో చిన్న విషయాన్ని కూడా పెద్దగా భూతద్దంలో పెట్టి చూపిస్తారు. అది గౌతమ్ ఫ్యాన్స్ చేశారా లేదా, ఇలాంటివన్నీ కొంచెం కంట్రోల్లో ఉండి చేసుకోండి. ఎందుకంటే విన్నింగ్కి దగ్గరగా ఉన్న పొజిషన్ని అనవసరంగా దూరం చేసిన వాళ్ళు మీరే అవుతారు. సో ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఇప్పుడు లాస్ట్ సీజన్ పల్లవి ప్రశాంత్ గెలిచారు, కానీ ఆ గెలిచిన ఆనందం లేకుండా పోయింది. అలా చేయకుండా ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ లాగా బిహేవ్ చేయండి. పర్సనల్గా అలా ఆట గురించి మాట్లాడండి, హౌస్లో వాళ్ళ బిహేవియర్ గురించి మాట్లాడుకోండి. ఎందుకంటే మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు కాబట్టి అది మీ బిహేవియర్ అయినా ఏదైనా ఇలా ఉండొద్దు అలా అదే అనాలి. కానీ వల్గర్ లాంగ్వేజ్ తీసుకురావాల్సిన అవసరం లేదు, బూతులు తిట్టాల్సిన అవసరం లేదు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. బట్ ఏంటంటే పర్సనల్ అటాకింగ్ అనేది చేయకండి. ఎవరు ఏ పర్సనల్గా వాళ్ళు గొడవలు ఏం పెట్టుకోవాలని పెట్టుకోరు. హౌస్లో ఉన్నంత వరకు అదంతా, బయటకు వచ్చినాక అందరూ మనలాగానే. సో మనం కూడా కొంచెం హ్యూమానిటీ మనకు కూడా ఉంది అని ఒక మైండ్లో పెట్టుకొని కామెంట్ చేసుకోవడం కానీ పర్సనల్గా అటాకింగ్లు అయితే చేయకండి. అది గౌతమ్ ఫ్యాన్స్ అనే కాదు, ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ అనే దాని మీద ఎక్కువగా రేజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఏదో అంటారు కదా, పబ్లిసిటీ వచ్చిందంటే ఆటోమేటిక్గా దానికి తగ్గ దెబ్బలు కూడా ఉంటాయి అనమాట. అవి ఫ్యాన్స్గా మీరు కంట్రోల్ చేస్తే బెటర్ అనేది నాకు పర్సనల్గా అనిపించింది చెప్తున్నాను. బట్ మీరు మీకేమన్నా చేసుకోండి, మీ కంటెస్టెంట్ గెలవద్దు అని అనుకుంటే మీరు ఏం చేసుకున్నా మీ కర్మ, అదిగా మనం ఏం చేసేది ఉండదు అనమాట. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి యష్మి ఉంది. యష్మి మామూలుగా కాదు, 20% తోటి ఓటింగ్ అనేది దూసుకుపోతుంది. ఎపిసోడ్ అయిపోయినాక 1% పెంచుకొని ముందుకైతే వెళ్తుంది. అరే ఏంద్రా ఇంత రేంజ్లో ఓటింగ్ అని అంటే బాగా పడుతుంది. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఈమె గేమ్ అనేది అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళగానే ఆటోమేటిక్గా గౌతమ్తో కానీ, అవినాష్తో కానీ, రోహిణి, తేజ వీళ్ళతో బాగా కనెక్టివిటీగా బాగా ఉంది. అది కంటిన్యూషన్ అవుతుందా లేదా తెలియదు. బట్ నాకైతే ఎందుకనంటే ఈమె ఆల్రెడీ ఇట్లా గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే సైకిల్తో మాట్లాడుకుందాం అనే టాపిక్ కూడా వచ్చింది కాబట్టి. సో ఇంకా మారుతారా లేదా అనేది మనం డిసైడ్ చేయలేము, అది వాళ్ళకే వదిలేసుకోవాలి. మన డెసిషన్ వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ గేమ్ ప్లానింగ్ ఏదన్నా చేసుకోండి, మనకు సంబంధం లేదు. 20% తోటి ఈమె సెకండ్ పొజిషన్ ఉంది. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి తేజ ఉన్నాడు. అండ్ 16% ఓటింగ్ అనేది రోజు తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే వేరే వాళ్ళకి పెరుగుతుంది అని అంటే ఈయనకు తగ్గుతుంది, కానీ కావాల్సుకొని కంప్లీట్గా ఓటింగ్ అనేది డౌన్ ఫాల్ వాళ్ళకి పడిపోలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కొంచెం ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ విధంగా యష్మికి బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ ఫాదర్ రావడం అనేది బాగా వర్కౌట్ అయింది, ముందుకెళ్ళింది అందుకనే. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు సో ఆటోమేటిక్గా వాళ్ళకి పెరిగింది కాబట్టి నాకు తగ్గాల్సి వచ్చింది, అండ్ తగ్గింది కూడా. అండ్ 16% తోటి థర్డ్ పొజిషన్. ఈయన ఫ్యామిలీ వస్తుందా రాదా పెద్ద డైలామాలో ఉంది. మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా వీకెండ్ అంటే నాగార్జున గారు స్టేజ్ వచ్చినాక ఆమెను హౌస్లోకి పంపిస్తారు అని నాకు అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మన ఎవరు అమర్దీప్ వస్తాడు అన్నట్టుగా తెలిసింది, బట్ కన్ఫర్మేషన్ కాదు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి అవినాష్ నిన్న ఫ్యామిలీ వీక్ ఏదైతే ఉందో వాళ్ళ వైఫ్ ఎవరైతే వచ్చారో ఆ వైఫ్ రావడం వల్ల మనోడి గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఏకంగా 3% అంటే మూడు అంకెల్లాగా. సో 3% తోటి డబల్ డిజిట్లోకి వచ్చాడు. ఏకంగా 12% ఓటింగ్ తోటి డమ్ జయ్యమని గుంజుకొని వచ్చాడు అనమాట. సో నిన్న జరిగిన అది అసలు నాకు అర్థం కాదు, కానీ ప్రతిదీ ఏది అడిగితే అది చెప్పేస్తుంది. అసలు అవినాష్ వాళ్ళ వైఫ్ చాలా బాగా క్లారిటీతో
ఇది ఉన్న అవును ఇలా అయింది ఇది మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ క్లారిఫికేషన్ చాలా బాగా ఇచ్చింది. బిగ్ బాస్ కూడా ఎక్కడ క్వశ్చన్ చేసినట్టు అనిపించలేదు నేను లైవ్లో చూసినప్పుడు కూడా. సో అవినాష్కు 3% ఓటింగ్ పెరిగేసి 12% తోటి అండ్ 4th పొజిషన్లో ఉన్నాడు. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది. సో విష్ణుప్రియకి సూపర్ డూపర్ బంపర్ అన్నట్టుగా ఈ ఎపిసోడ్ అనేది తిరగదీయబోతుంది. వాళ్ళ సిస్టర్ వస్తుందని అందరం ఎక్స్పెక్ట్ చేసాము అండ్ అలాగే వస్తుంది అని అనుకున్నాం. అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చారు అండ్ ఆయన కూడా మంచి కిడిష్ మెంటాలిటీ లాగా మంచిగా ఓపెన్గా మాట్లాడుతున్నాడు అండ్ జోవియల్గా ఉన్నట్టుగా అనిపించింది. అండ్ ఇన్ని రోజులు నా కూతుర్ని దూరమైన ఆ ఎమోషన్ అనేది ఎపిసోడ్లో దుమ్ము లేపబోతుంది. అండ్ ఇప్పుడు మనకి కంప్లీట్ ప్రోమో అనేది వచ్చినాక ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ అర్థమవుతుంది అనేది నాకు పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. 12% ఓటింగ్ తోటి ఈమె 5th పొజిషన్లోనే ఉంది అండ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది ఈమెకు కూడా. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం పృథ్వీరాజ్ శెట్టి ఉన్నాడు 10% ఓటింగ్ తోటి. పాపం ఈయనకి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నాడు, డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. అందరి ఫ్యామిలీ గురించి బజ్ అయితే బీభత్సంగా ఏర్పడుతుంది. కానీ పృథ్వీ ఫ్యామిలీ దగ్గర నుంచి వాళ్ళ మదర్ వస్తున్నారంట, కానీ ఎక్కడ ఏ చిన్న అది కూడా కనిపించట్లేదు. ఎక్కువగా మరి ఏం జరగబోతుంది, వాళ్ళ ఫ్యామిలీ వస్తుందన్న బజ్ కూడా ఎక్కువగా క్రియేట్ అవ్వలేకపోతుంది. బట్ ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో పృథ్వీ వాళ్ళ మదర్ రాబోతున్నారు, మదర్ హౌస్లోకి అయితే రాబోతున్నారు. మరి చూడాలి ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది అనేది. సో 10% ఓటింగ్ తోటి లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా ఉన్నాడు. సో ఖచ్చితంగా పృథ్వీకి ఎవరైనా ఓట్లు వేసుకునే వాళ్ళు ఉంటే డేంజర్ జోన్లో వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు. ఖచ్చితంగా ఆయనకు ఓట్లు వేసుకునేది ఉంటే ఓట్లు వేసేసుకోండి, ఇంక అంతకుమించి ఏం లేదు. సో మొత్తానికైతే ఓటింగ్ ఆర్డర్ ఈ విధంగా ఉంది. గజిబిజి గందరగోళం. ఫ్యామిలీ వీక్ అనేది మామూలు కాదు, దుమ్ము లేపేస్తుంది. కిందికి మీదకి ఓటింగ్ ఆర్డర్ని పైకి వెళ్ళినోడు కిందికి లాగుతుంది, కిందికి వెళ్ళినోడు పైకి లాగుతుంది. అసలు దారుణంగా ఉంది అనమాట. సో ఇలాంటి మస్తు జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా. ఇంకా మంచి ఓటింగ్, ఇంకా మార్పులు చేర్పులు ఎలిమినేషన్ మీద పెద్ద ట్విస్టులు వస్తాయంటే అది కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్ వేసుకోండి. మీరు ఎవరు ఓట్ వేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి, మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్